వైఎస్ఆర్ జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న స్వచ్ఛ హీ సేవా కార్యక్రమ వివరాలు, జీపీఎస్ తో ఇసుక రవాణా సేవలు, ఉక్కు ఫ్యాక్టరీ కోసం వైఎస్ షర్మిల పోరాటం, అగ్నివీర్ రిక్రూట్మెంట్ ప్రకటన, రాష్ట్ర స్థాయి హ్యాండ్బాల్ పోటీల వివరాలు, మైలవరం టెక్స్టైల్ పార్క్ పురోభివృద్ధిపై కలెక్టర్ సమీక్ష, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ గజ్జల వెంకటలక్ష్మి పర్యటన తదితర విశేషాలతో కూడిన వైఎస్ఆర్ జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. వైఎస్ఆర్ జిల్లా వ్యాప్తంగా స్వచ్ఛ హీ సేవా కార్యక్రమాలను అధికారులు ఘనంగా నిర్వహిస్తున్నారు. జిల్లా కలెక్టర్ లోతేటి శివశంకర్ ఆధ్వర్యంలో ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో జిల్లా వ్యాప్తంగా ఈ కార్యక్రమం జరుగుతున్నది. కడప నగరంలో స్థానిక శాసనసభ్యురాలు రెడ్డెప్పగారి మాధవిరెడ్డి మున్సిపల్ ప్రధాన పాఠశాలలో చెట్లు నాటి వాటి సంరక్షణ బాధ్యతను విద్యార్థులు తీసుకోవాలని సూచించారు. కమలాపురం శాసనసభ్యులు పుత్తా చైతన్యరెడ్డి పెళ్లిమర్రి మండలంలో స్వచ్ఛ హీ సేవా కార్యక్రమంలో పాల్గొని పరిసరాల పరిశుభ్రంపై ప్రజలలో అవగాహన కల్పించారు. జీపీఎస్తో ఇసుక రవాణా సేవలు అందుబాటులోకి రానున్నాయని మాస్టర్ ట్రైనర్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ సురేష్ కుమార్ అన్నారు. ఈ సందర్భంగా సురేష్ కుమార్ మాట్లాడుతూ రవాణాదారులు ప్రతి వాహనంకు తప్పనిసరిగా జీపీఎస్ ఫిట్ చేసుకోవాలన్నారు. పర్ఫార్మెన్స్ సెక్యూరిటీ డిపాజిట్ను కూడా జమ చేయాలని, సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్ను కుదుర్చుకోవాలని డెమో వీడియో ద్వారా శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డిటిసి మీరా ప్రసాద్, అసిస్టెంట్ జియాలజిస్టు శ్రీనివాస్, రాయల్టీ ఇన్స్పెక్టర్ విమల, రవాణాదారులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ జిల్లాలో ఉక్కు పరిశ్రమ సాధనకు ప్రాణత్యాగానికైనా వెనుకాడేది లేదని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల స్పష్టం చేశారు. ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ లోతేటి శివశంకర్కు ఆమె వినతిపత్రం సమర్పించారు. ఉక్కు పరిశ్రమ వైఎస్ఆర్ కళ అని, ఆయన కుమార్తెగా ఆయన కళను నెరవేర్చడానికి ఉక్కు పరిశ్రమ కోసం కేంద్రంతో పోరాటం చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానన్నారు. ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణం జరిగితే జిల్లాలో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్ర స్థాయి హ్యాండ్బాల్ పోటీలు వైఎస్ఆర్ జిల్లా వేంపల్లి మండల కేంద్రంలోని తలిశెట్టి బాలుర పాఠశాలలో ఫిజికల్ డైరెక్టర్ రాజశేఖర్ సారథ్యంలో 2 రోజుల పాటు కనుల పండుగగా జరిగాయి. కడప బాలుర బాలికల జట్లు ఫైనల్లో విజేతగా నిలవడం పట్ల పిడి రాజశేఖర్ హర్షం వ్యక్తం చేశారు. అత్యుత్తమ ప్రమాణాలతో పరిశోధనా ప్రాజెక్టులు పూర్తి చేయాలని యోగవేమన విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య కృష్ణారెడ్డి అన్నారు. రిజిస్టర్ రఘునాథ్ రెడ్డితో కలిసి పరిశోధకులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఏ యూనివర్సిటీకి రాని విధంగా 54 పరిశోధనా ప్రాజెక్టులు వైవీయూకు లభించాయన్నారు. పరిశోధకులు మరింత జాగ్రత్తగా వాటిని పూర్తి చేయాలని సూచించారు. ఆర్ట్స్ సైన్స్ విభాగ ఆచార్యులు, సహ ఆచార్యులు పరిశోధన అనుమతి పత్రాలను అందజేశారు. మైలవరం టెక్స్టైల్ పార్క్ జిల్లా చేనేత జౌళి రంగానికి ఆయుపట్టుగా తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ శివశంకర్ చేనేత సంఘాలకు సూచించారు. కలెక్టరేట్లో జరిగినటువంటి టెక్స్టైల్ పార్క్లో చేనేత జౌళి యూనిట్ల స్థాపన కోసం లాటరీ పద్ధతి ద్వారా వాటాదారులకు ప్లాంట్లను కేటాయించే కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ లోతేటి శివశంకర్ మాట్లాడుతూ త్వరలో మైలవరం టెక్స్టైల్ పార్కుకు మంచి రోజులు రానున్నాయన్నారు. 2005-2006లో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం మైలవరంలో 62 ఎకరాల స్థలాన్ని టెక్స్టైల్ పార్కుకు కేటాయించడం జరిగిందన్నారు. ప్రస్తుతం 118 యూనిట్లను ఇక్కడ ఏర్పాటు చేసేందుకు వాటాదారుల నుండి దరఖాస్తులు స్వీకరించడం జరుగుతోందన్నారు. వైఎస్ఆర్ జిల్లా కేంద్రాలలో నవంబర్ 10వ తేదీ నుండి 15వ తేదీ వరకు నిర్వహించనున్న అగ్నివీర్ ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ లోతేటి శివశంకర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో ఇండియన్ ఆర్మీ అగ్నివీర్ రిక్రూట్మెంట్ ర్యాలీ నిర్వహణ ఏర్పాట్లపై రిక్రూట్మెంట్ డైరెక్టర్ కల్నర్ పునీత్ కుమార్, జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు, జేసీ అదితి సింగ్, రిక్రూట్మెంట్ మెడికల్ ఆఫీసర్ అమర్దీప్ కుమార్లతో కలిసి జిల్లా కలెక్టర్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అగ్నిపథ్ పథకంలో భాగంగా అగ్నివీర్ ఆర్మీలో జాయిన్ అయ్యే వారి కోసం ఇప్పటికే రాత పరీక్ష పూర్తయి అందులో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు ఫిజికల్ టెస్టులు నిర్వహించేందుకు కడప జిల్లా కేంద్రంలోని జిల్లా స్పోర్ట్స్ అథారిటీ స్టేడియం వేదికగా మారబోతోందన్నారు. శిక్షణా కాలం పూర్తయిన తర్వాత సత్ప్రవర్తనతో మెలగాలని ఖైదీలకు ఉద్దేశించి రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ గజ్జల వెంకటలక్ష్మి అన్నారు. రాష్ట్రీయ పోషణ్ మా కార్యక్రమం సందర్భంగా కడప మహిళా సబ్ జైలును సందర్శించి ఖైదీలతో మాట్లాడారు. ఈ సందర్భంగా రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ గజ్జల వెంకటలక్ష్మి మాట్లాడుతూ క్షణికావేశంలో తప్పులు చేసి ప్రస్తుతం ఖైదీలుగా ఉన్నవారు శిక్షణ పూర్తయిన తర్వాత సత్ప్రవర్తనతో మెలగాలన్నారు. మహిళా ఖైదీలను పరామర్శించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సబ్ జైలు నందు హెల్త్ క్యాంప్స్ ప్రారంభించి మొక్కలు నాటారు. అక్టోబర్ నెల సమాచార లేఖలో కలుద్దాం. భూమిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి, వైఎస్ఆర్ జిల్లా PTC.